వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి మొన్ననే వచ్చింది. బహుశా కాంగ్రెస్ లోక్సభ ఎలక్షన్స్లో కూడా మెజార్టీ సీట్లు గెలుచుకునే అవకాశం ఉన్నా దాన్ని చెడగొట్టుకుంటున్నది కూడా కాంగ్రెస్ వాళ్ళే. ఏ ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ను ఓడించుతుందో లేదో తెలియదు, కానీ కాంగ్రెస్ వాళ్ళే కాంగ్రెస్ను ఓడించేందుకు ప్లాన్ కాదు, ఇది తప్పిదం అనాలనా, లేకపోతే సెన్స్లెస్ అనాలనా, లేకపోతే పొలిటికల్ సెన్స్ లేదని చెప్పాలన్నా, రాజకీయ అవగాహన లేకనా, పరిపాలన అవగాహన లేకనా తెలియదు, కానీ మొదటి నుంచి దారి తప్పింది ఇది. కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు జనాలకు కోటి ఆశలు ఉంటాయి. ఇప్పుడు అంతకుముందు కేసీఆర్ కూడా చాలా సంక్షేమ పథకాలు అమలు చేసిండ్రు, చేయక కాదు కదా, పెన్షన్ ఇచ్చిండ్రు వాళ్ళు కూడా, రకరకాల స్కీమ్స్, చాలా స్కీమ్స్ గత ప్రభుత్వం కూడా ప్రవేశపెట్టింది. అయినా సరే ఓడిపోయారు. ఇంకా మీరు వచ్చినప్పుడు కొత్తగా మీకు గవర్నమెంట్ ఎందుకు ఇచ్చిందంటే, మీరు ఇంకా కొత్తగా మీరు ఇచ్చిన హామీలు తొందరగా అమలు చేస్తారు, ఇంకా కొద్దిగా బెటర్ జరుగుతుంది, ఇంకా మంచి జరుగుతుందని వీళ్ళకు అధికారం ఇచ్చారు. కానీ ఎందుకో ఫస్ట్ నుంచి వీళ్ళు లైన్లో లేరు. ఫస్ట్ నుంచి కూడా అసెంబ్లీ ఎలక్షన్ అయిపోయింది, గెలిచిండ్రు. తర్వాత 3-4 మంత్స్లో లోక్సభ ఎలక్షన్ వస్తుంది. దానికి ప్రిపరేషన్ ఎప్పుడు ఉండాలి? అప్పుడే ఉండాలి. కానీ వీళ్ళు ఏం చేసిండ్రు? వీళ్ళు చేసిన తప్పిదాలు ఒకటి చెప్తాను మీకు. నేను ఏం తప్పిదాలు చేసిందంటే, ముందు సరే ఆర్థిక పరిస్థితి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుంది, బాగలేదు, ఖజానాలో డబ్బులు లేవు, గత ప్రభుత్వమే అప్పులు చేసింది, ఇవన్నీ చాలా చెప్పిండ్రు కదా, జనాలను కన్విన్స్ చేసే ప్రయత్నం చేసిండ్రు. కానీ మీరు చేసే పని చేయకుండా అవతల మీద దుమ్మెత్తిపోవడంతోన వచ్చేది ఏముండదు. మీ మీద ఆశలు చాలా ఉన్నాయి జనాలకి, అవి నెరవేర్చాలని కోరుకుంటారు వాళ్ళు. మీరు ఫెయిల్ కావాలని ఎవరు కోరుకోరు. మీరు ఇవ్వాలనే వాళ్ళు మీకు కొట్టేసారు. కానీ మీరు చేసిన పని ఏంటంటే, ఫస్ట్ గవర్నమెంట్ వచ్చింది, గవర్నమెంట్ రాగానే చేసిన తప్పిదం, ఫస్ట్ తప్పిదం, అకౌంట్లో గవర్నమెంట్ ఖజానాలో డబ్బులు ఉన్నాయి, కొన్ని ఖజానాలో అంతో ఇంతో డబ్బులు ఉన్నాయి. మరి తెలంగాణ అప్పుల రాష్ట్రం అని చెప్పినంత మాత్రాన దివాలా తీసిన రాష్ట్రం కాదు. అప్పులు వేరు, దివాలా వేరు. ఖజానాలో డబ్బులు ఉన్నాయి. డబ్బులు ఉన్నప్పుడు వీళ్ళు ఎంచుకున్న అంశం ఏం తెలుసా? రైతులకు రైతు బంధు ఇవ్వాలి ఫస్ట్ అంశం. రైతులకు రైతు బంధు ఇవ్వకుండా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చే దుకాణం పెట్టింది. 4 నెలల నుంచి మ్యాక్సిమం 3వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపే అందరికి జీతాలు వస్తున్నాయి. ఇది మంచి పరిణామమే అనుకుందాం. కానీ రైతు బంధు విషయంలో రైతు బంధు డబ్బులు ఆపి, రైతు బంధుకు ఇవ్వాల్సిన పైసలు ఆపి, రైతు బంధు డబ్బులు ఆపి ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చిండ్రు. అంటే వీళ్ళకి ప్రభుత్వ ఉద్యోగుల ఓట్లే కావాలన్నా? రైతు బంధు రాక రైతులు చాలా తిప్పబడ్డారు. రైతు బంధు ఇప్పటికీ 4 ఎకరాల వరకు ఇచ్చినట్టున్నారు. ఇచ్చిండ్రో లేదో, వచ్చిన వాళ్ళకి వచ్చిందంటున్నారు, రాని రాదంటున్నారు. ప్రభుత్వంలోనే 1,00,000 తప్పిదాలు ఉన్నాయి దానిలో. ఒకరు అట్లా అంటారు, ఒకరు ఇట్లా అంటారు. 4 ఎకరాల వరకు తీసుకున్న వాళ్ళు సాటిస్ఫాక్షన్గా లేరు, రాని వాళ్ళు ఇంకా తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. తీసుకున్న వాళ్ళు ఎందుకు సాటిస్ఫాక్షన్ లేరంటే, ఊరించి ఇంకా వస్తే రావో, ఇంకా అయిపోయిందని ఆశ వదులుకున్న టైంలో వచ్చినాయి. వాళ్ళ అవసరం తీరిపోయినాక వచ్చినాయి. అవసరానికి వస్తే గుర్తుంటుంది. తెలంగాణ జనం చాలా విశ్వాసంగా ఉంటారు. తెలంగాణ జనం ఆ విషయంలో ఎవరు వేరే చెప్పాలని అవసరం లేదు. 4 ఎకరాల్లో వరకు ఇచ్చిండ్రు, అది కూడా ఎప్పుడు ఇచ్చిండ్రు? మొన్న దాకా ఇంకా ఇస్తా ఉంటున్నారు, ఇంకా ఇస్తామంటున్నారు. రైతు బంధు విషయంలో ఎన్ని డ్రామాలు అంటే, ఒక ఆయన మొత్తం ఇచ్చేసామంటాడు అప్పుడే. ఒక మినిస్టర్ అంటాడు ఆల్రెడీ 95% అయిపోయింది అంటాడు. ఇంకో మినిస్టర్ అంటాడు 50% అయిపోయింది అంటాడు. ఇంకో మినిస్టర్ ఇంకెక్కడిది రైతు బంధు అయిపోయా మొన్ననే అంటాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిండు, సెక్రటరీలో ప్రెస్ మీట్ పెట్టి, రైతు బంధు ఇచ్చేసాం ఆల్రెడీ, ఇంకెక్కడిది అన్నాడు ఓ ప్రెస్ మీట్లో మధ్యలో. అప్పటికి 2 ఎకరాలు కూడా రాలే. అట్లా ఈ రైతు బంధు వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులకు ఇంపార్టెన్స్ ఇచ్చి, రైతులను సెకండ్ ఇంపార్టెన్స్ కూడా కాదు, అసలు వీళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. రైతులకు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. ప్రభుత్వ ఉద్యోగులకు మేము 1వ తారీఖు జీతాలు ఇస్తున్నామని గొప్ప చెప్పుకున్నారు. కానీ రైతులకు ఇవ్వకపోతే రైతులు ఊరుకుంటారా? రైతుల్లో తీవ్రమైన అసంతృప్తి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉన్నది. అందుకే నాట్ ఓన్లీ రైతులు, ప్రభుత్వ హామీలు, చాలా హామీలు, మీరు ఇచ్చిన హామీలు చాలా ఉన్నాయి కదా, ఆ హామీలు అమలు చేయలేదు కాబట్టి వాళ్ళకి తీవ్ర ఇబ్బందులు ఉన్నారు, తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మీరు వీళ్ళకి ఒక 2 months కనుక కొద్దిగా డిలే చేస్తే, అంతకుముందు కేసీఆర్ 15వ తారీఖు దాకా ఇచ్చిన జీతాలు రైతులకు ఆపలే ఎప్పుడు. మీరు కూడా ఒక 2 months డిలే చేస్తే రైతు బంధు మొత్తం అయిపోయేది. ఇప్పటికల్లా ఎప్పుడో అయిపోయేది, రైతు బంధు ఎప్పుడో అయిపోయేది, రైతులకు అసంతృప్తి ఉండేది కాదు, అదంతా అయ్యేది. అసెంబ్లీ ఎలక్షన్స్ ముందర రేవంత్ రెడ్డి ఏం చెప్పిండ్రో, అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత అవేం చేయలే. అక్కడ నమ్మకం కోల్పోయారు. ఫస్ట్ అది ప్లానింగ్ ఉండాలి, సెన్స్, పొలిటికల్ సెన్స్ కదా. నెక్స్ట్ ఎలక్షన్ ఉంది కాబట్టి మనం ఉద్యోగులకు వేస్తే బెటరా, రైతులకు వేస్తే బెటరా అని కాంగ్రెస్ వాళ్ళు ముందే అంచనా వేసుకొని ఉండాలి. అది అంచనా వేసుకొని రైతులకు కనుక వేసిండుంటే ఈరోజు ఈ ఓట్ల కార్యక్రమం ఉండేది కాదు. లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టు, బాసర సరస్వతీదేవి మీద ఒట్టు, సమ్మక్క సారక్క మీద ఒట్టు, అలంపూరు జోగులాంబ అమ్మ మీద ఒట్టు, అందరి మీద ఒట్టు వేసే అవకాశం ఉండేది కాదు. అది కాదు.
ఇంకా నెక్స్ట్ రేపు వానాకాలం పంట మళ్ళీ వానాకాలం స్టార్ట్ అయింది. ఇంకా రైతు బంధు అప్పుడు ఎప్పుడు వస్తుందో దీని మీదే గ్యారంటీ లేదు, అది లేదు. ఇంకా వీళ్ళు చేసిన రెండో తప్పు ఉంది, ఇప్పటికి ఇస్తున్నారు రెండో తప్పు. ఈ రెండో తప్పు కూడా పాయింట్ నోట్ చేసుకోవాలి ప్లీజ్. ప్రభుత్వంలో ఉన్నారు, 6 గ్యారంటీలు ఇస్తామని వీళ్ళు జనాలకు చెప్పిండ్రు, జనం వీళ్ళని నమ్మి ఓట్లు వేసిండ్రు. 6 గ్యారంటీస్ ఇస్తామని. 6 గ్యారంటీల్లో ఎన్ని గ్యారంటీలు అమలు చేసిండ్రో మీకు తెలుసా తెలియదా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నాడు ఇంకా 2 గ్యారంటీలు తప్ప మొత్తం 2 గ్యారంటీలు తప్ప మిగతా మొత్తం అమలు చేసినాం. ఈ 2 గ్యారంటీలు తప్ప మిగతా మొత్తం అమలు చేసినామని చెప్తారు కదా. మిగతా 4 గ్యారంటీలు మొత్తం 13, 6 గ్యారంటీల్లో ఈ 2 గ్యారంటీలు ఏదో చెప్తే బాగుంటుంది. పబ్లిక్ మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నాడు ఇవి 2 గ్యారంటీలు తప్ప మిగతా మొత్తం అమలు చేసినామని. తీసుకున్నది జనమే కదా, రాంది జనాలకే కదా, జనాలకు తెలియదా? మీరు అబద్ధం చెప్తున్న విషయాన్ని జనం గమనిస్తలేరు అనుకుంటున్నారా? మీరు ఇవ్వలేని సిచ్యువేషన్ ఉన్నప్పుడు దాన్ని జనాలకు ఇంకో రకంగా కన్వే చేయొచ్చు. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బాగాలేదు, డబ్బులు లేవు, కాబట్టి ఇప్పటి వరకు మేము ఈ స్కీమ్ అమలు చేసినాం, ఈ స్కీమ్ అమలు చేయలేదు, దీనికి కొంత టైం తీసుకుంటాం, పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత అమలు చేస్తాం చెప్పొచ్చు. కానీ అది చెప్పకుండా అబద్ధం చెప్తున్నారు అక్కడ. జనానికి ఇది కనిపిస్తుంది అబద్ధమని, చెప్తున్నది అబద్ధమే అనే విషయం క్లారిటీ వచ్చేసింది. 6 గ్యారెంటీలో 2 అమలు చేయలేదంటే జనాలకు తెలుసు, బాగా తెలుసు. ఫ్రీ బస్ ఇది తప్ప మిగతా ఏ స్కీమ్స్ కూడా జనాలకు చేతికి అందలేదు. 200 యూనిట్లు కరెంట్ ఫ్రీ అన్నారు, దాన్ని ఎలక్షన్ కోడ్ వచ్చిందని ఆపేసినారు. ఎలక్షన్ కోడ్కు ఆ స్కీమ్కి ఆ పనికి ఏం సంబంధం? ఎలక్షన్ కోడ్ కన్నా ముందే మీరు స్టార్ట్ చేసింది కదా, అది కంటిన్యూ స్కీమ్. కానీ మీరు ఎలక్షన్ కోడ్ పేరుతో మళ్ళీ బిల్లులు వసూలు చేసింది. ఈ మంత్ ఫ్రీ బస్ ఒకటి అవుతుంది, ఇంకొకటి 500 రూపీస్ సిలిండర్, ఇది కూడా ఆపేసినారు. ఎందుకు ఆపేసినారు? ఇది ఎలక్షన్ కోడ్ అంటున్నారు. ఇది కూడా తప్పే, ఇది అబద్ధమే. ఈ 2 అబద్ధాలు ఆడుతున్నారు. ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి 2 స్కీమ్స్ ఆగిపోయినాయి, ఎలక్షన్ కోడ్ అయిపోయినాక ఇస్తామని చెప్తున్నారు. అబద్ధం. అవన్నీ మీరు ఎలక్షన్ కోడ్ కన్నా ముందు అమలు చేసినారు. జనాలకు తెలుసు కదా మీరు ఇంకా ఏ స్కీమ్ ఇచ్చినట్టు. ఇది ఒక్క స్కీమ్ తప్ప మీరు 2 గ్యారెంటీలు తప్ప మిగతా మొత్తం ఇస్తామని చెప్తే జనాలు ఎట్లా కనిపిస్తారు మీకు? జనాల చెవులో పూలు పెట్టే ప్రయత్నం చేయదు బ్రదర్. జనాలు చాలా తెలియదు, వాళ్ళకి తెలుసు. వాళ్ళకే అది వచ్చే స్కీమ్ ఇస్తే ఎవరికి ఇస్తారు? జనాలకే కదా. నాకో, నా ఇంటి పక్కల ఆయనకో, ఆ ఇంటి పక్క ఆయనకో, నా చుట్టానికో, నా దోస్తుకో, ఎవరికొవరికి వస్తే చెప్తారు కదా నాకు ఈ స్కీమ్ వచ్చిందని. ఇది తప్ప ఎవరు రాలే, ఫ్రీ బస్ తప్ప ఏది అమల్లో లేదు స్కీమ్. కానీ మీరు అబద్ధం చెప్తున్నారు. పబ్లిక్ మీటింగ్లో మీరే అబద్ధాలు చెప్పిన తర్వాత జనం ఏమంటారు? కింద కూర్చున్న జనం అదే అనుకుంటారు. ఏమనుకుంటారు? అదే అనుకుంటారు. కాబట్టి ఇక్కడ జనాలను తప్పుదో పట్టిస్తున్నారు. ఇది వీళ్ళు చేసిన రెండో తప్పు. నేను ఇంతకుముందు చెప్పినాక డబ్బు లేకపోతే కూడా చెప్పొచ్చు. వాళ్ళు వచ్చినాయి చెప్తే మాకు వచ్చినాయి అనుకుంటారు, రాని కూడా చెప్తే అబద్ధం చెప్తున్నారని జనం ఆల్రెడీ డిసైడ్ అయిపోతారు. ఇంకా ఈ 2 కాంగ్రెస్కి ఎంత డ్యామేజ్ చేసినాయంటే, ఇంకా కాంగ్రెస్ డ్యామేజ్ చేసిన అంశాలు చాలా ఉన్నాయి. అభ్యర్థుల ఎంపిక కానించి ఉన్నాయి. అవన్నీ నేను ఇంకొక వీడియోలో చెప్తాను. ఈ వీడియో లాంగ్ అవుతుంది, అందుకే దీన్ని షార్ట్ కట్ చేస్తున్నా. ఇది ముందు ప్రిఫరెన్స్ ఇవ్వడం. ఎలక్షన్కు ఎప్పటి నుంచో ప్రిపేర్ కావాల్సింది ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రిఫరెన్స్ ఇచ్చి రైతులను తీసి పక్కన పడేసిండ్రు. అక్కడ తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. రైతులు అంటే మొత్తం ఫ్యామిలీ, గుర్తుపెట్టుకోండి. వాళ్ళ యూత్, వాళ్ళ కొడుకులు బిడ్డలు కూడా మీకు వ్యతిరేకంగా ఉన్నారు ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళే ఓట్లు పిచ్చి రైతులతోన ఈసారి కాంగ్రెస్కి వేయాలి, మస్తు వస్తాయని మీరు మోసం చేసినారు అనేది వాళ్ళకి అర్థమైంది. నమ్మకం కోల్పోయినారు. మెయిన్గా నమ్మకం కోల్పోయింది. కాంగ్రెస్ ఈ 4 నెలలకే ఎందుకు ఇట్లా అయిందంటే నమ్మకం కోల్పోయింది. ఎందుకు? మీరు ఇస్తున్నవి చెప్పి ఇయ్యనివి రేపు ఇస్తామని చెప్తే బెటర్. లేకపోతే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆల్రెడీ చెప్పారు కదా, 7 లక్షల కోట్ల అప్పులపాలైందన్నారు. ఆ విషయం చెప్పండి. రాష్ట్రం అప్పులపాలైంది కాబట్టి డబ్బులు లేవు, ఇప్పుడు కాదు నెక్స్ట్ చేస్తామని చెప్పాలి. అట్లా కూడా జనం యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంటుంది. అట్లా కూడా కన్విన్స్ చేయొచ్చు జనాల్ని. అట్లా చేయకుండా మీరు అనవసరంగా అబద్ధాలు ఆడడంతోనా, మేము గ్యారెంటీని అమలు చేసినాం ఫ్రీ అని అబద్ధం చెప్పడంతోనా నమ్మకం కోల్పోయినారు. కాంగ్రెస్ నమ్మకం కోల్పోయింది. అక్కడ రైతులకు డబ్బులు ఇవ్వకుండా ప్రభుత్వ ఉద్యోగాలకు జీతాలు ఇస్తూ ఇంకొక ఘనకార్యం చేసినారు. ఏం చేసినారంటే కాంట్రాక్టర్లకు డబ్బులు ఇచ్చినారు. వీళ్ళు ఇంపార్టెంట్ కాంగ్రెస్ ప్రభుత్వానికి, రైతులు ఇంపార్టెంట్ కాదు. వాళ్ళు చేసిందే. వాళ్ళకు వేళ ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని కొద్దిగా పొలిటికల్ సెన్స్తో కనుక చేసి ఉంటే ఫస్ట్ ఇవన్నీ తర్వాత విషయం. కాంట్రాక్టర్లు ప్రభుత్వం తర్వాత విషయం. ఫస్ట్ రైతులకు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఈ తిప్పలు ఉండేది కాదు. వాళ్ళు రైతులను పక్కన పెడేసి ప్రభుత్వం రాగానే కాంట్రాక్టర్లకు ఇచ్చిన డబ్బులు, సేమ్ టైం ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చిన గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేసిండ్రు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడంతో దాంతో రైతు బంధు చేయలేకపోయినారు. తీసుకున్న వాళ్ళు సంతృప్తిగా లేరు, తీసుకున్న వాళ్ళు తిరుగుతూ ఉన్నారు, పచ్చి బూతులు తిరుగుతున్నారు. రుణమాఫీ విషయంలో కూడా
రుణమాఫీ విషయంలో కూడా సేమ్ అదొక తప్పు. రుణమాఫీ విషయంలో కూడా చేయలేదు. దానికి ఎందుకు చేయలేదో ఒక ప్రజలను కన్విన్స్ అయ్యే కారణం చెప్పి డబ్బులు లేవు, అవును అప్పుడు అనుకున్నాము కానీ చేయలేదు, నెక్స్ట్ చేస్తాం. ఇప్పుడు ఆగస్టు 15 అని చెప్తున్నారు, జనం నమ్ముతలేరు. ఎందుకంటే ఇప్పటికే 4-5 డేట్లు పోయినాయి, దానికి ఒక కన్స్ట్రక్టివ్ విషయంలో చెప్తలేరు. ఏదో జనాలను నమ్మిద్దామని ప్రయత్నం చెప్పడం తప్ప ఆగస్టు 15కి ఇద్దామని ఎవరు నమ్ముతలేరు. ఇట్లా ఈ తప్పిదాలని చేసింది కాంగ్రెస్. ఇది నేను కాంగ్రెస్ వాళ్ళే ఓడించుకునే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు, కాంగ్రెస్ను ఎందుకు తప్పుదారి పట్టిస్తున్నారు, ఎవరు తప్పుదారి పట్టిస్తున్నారు అనే విషయం చెప్పే ప్రయత్నం ఈ వీడియో ద్వారా చేసిన. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.